మీకు మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ 10 నెలల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పోలీసులు చాలా చెడ్డ పేరు మూటగట్టుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రవర్తించిన సంఘటనలు మచ్చుకైనా కొన్ని చెప్పండి. ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని. అయితే అదే విషయాన్నే తాజాగా సెంటర్ ఫర్ ది స్టడీ డెవలప్మెంట్ సొసైటీ, కామన్ కాజ్ అనే ఈ 2 సంస్థలు జాతీయ స్థాయిలో 2023-24కు సంబంధించి పోలీసుల పనితీరు మీద, ఏ విధంగా నిబంధనలకు లోబడి పనిచేశారు అనే దాని మీద దేశం మొత్తం ఒక సర్వే నిర్వహించారు. ఇది ఒక ప్రెస్టీజియస్ సంస్థనే, సెంటర్ ఫర్ ది స్టడీ డెవలప్మెంట్ సొసైటీ, కామన్ కాజ్ అనే సంస్థ 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ సర్వే నిర్వహిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి టాప్ 2nd ర్యాంక్ లభించింది. కేరళ పోలీసులకి 1st ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి 2nd ర్యాంక్. ప్రధానంగా ఫిర్యాదులపై ఏ విధంగా స్పందించారు, నిబంధనల మేరకు నడుచుకున్నారా, అరెస్టులైనా, కౌన్సిలింగ్లైనా, అల్లర్లు అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు ఏ విధమైన పనితీరు కనపరిచారు, ఈ అన్ని అంశాలను క్రోడీకరించుకొని 2023-24కు సంబంధించి ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తే టాప్ 1 కేరళ, టాప్ 2 ఆంధ్రప్రదేశ్, కింద నుంచి టాప్ 3 బీహార్, కర్ణాటక, జార్ఖండ్ నిలిచాయి. బాధితుల ఫిర్యాదులపై గత ప్రభుత్వం హయాంలో పోలీసుల స్పందన అద్భుతంగా ఉండేది అని ప్రశంసించినటువంటి ఈ నివేదిక, ఫిర్యాదు రాగానే స్పందించి తక్షణమే చర్యలు చేపట్టడం, అదేవిధంగా ప్రతిసారి అరెస్టులకు దిగడం అనే కాకుండా చిన్న చిన్న సంఘటనలు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా వాటిని సాల్వ్ చేయడం, ప్రతిదీ కూడా నిబంధనల ప్రకారమే వాళ్ళ పనితీరు ఉండేది అని ప్రశంసించినటువంటి ఈ నివేదిక, అరెస్టులు చేసినా కూడా ఆ అరెస్టులన్నీ కూడా చట్టానికి లోబడి ఉండడమే కాకుండా 2023-24లో అత్యధికంగా అరెస్ట్ అయినటువంటి వాటిలో 32% అరెస్టులు దొంగతనాలు, దోపిడీ కేసులకు సంబంధించినవి, 17% మహిళలపై నేరాలు, 12% అల్లర్ల కేసులు, 12% హత్యలు, దాడులు, 4% పబ్లిక్ న్యూసెన్స్ కేసులు మాత్రమే, అంటే రాజకీయంగా కక్ష సాధించిన కేసులు లేవు అని చెప్పి ఈ నివేదిక, అంటే కక్షపూరితమైనటువంటి విధానాల వైపు గత ప్రభుత్వం వెళ్ళలేదు అని చెప్పి ప్రశంసించింది. అక్రమ కేసులు, వేధింపులు, ఇటువంటి వాటికి గత ప్రభుత్వం అంటే 23-24లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేకాదు, ఆందోళనలు, ధర్నాల విషయంలో పోలీసులు సంయమనం పాటించారు అని ప్రశంసించిన ఈ నివేదిక, చిన్న చిన్న సంఘటనలకు సంబంధించిన కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారానే సగం కేసులను పరిష్కరించారని చెప్పి కూడా హై అండ్ ప్రశంసలు కురిపించింది. పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు. మనమేమీ అతిశయోక్తిగా చెప్పం. సిస్టమ్ లాగా పనిచేయాలని చెప్పి కోరుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? పోలీసులు రియలైజ్ అవ్వాలి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు ప్రొసీడ్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు ఎగ్జిక్యూట్ యువర్ డ్యూటీస్.